ప్రతిరోజు మనం వివిధ తెలుగు ప్రధాన దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా వార్తలు తెలుసుకుంటాం కదా. అదే క్రమంలో ఈరోజు సినిమా పేజీలో ఉండే వార్తలు తెలుసుకుందాం. ముందుగా ఈనాడు సినిమా పేజీలో ఏముందో తెలుసుకుందాం. తెలుగు తెరపై తమిళ మెరుపులు, టాలీవుడ్ దర్శకులతో కోలీవుడ్ అగ్రతారలు. తెలుగు చిత్రసీమ ఇప్పుడు జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలోనూ మెరుపులు మెరిపిస్తోంది. క్రమంగా తన స్థాయిని పెంచుకుంటూ గ్లోబల్ సినిమాకు చిరునామాగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మన కథల్లో సందడి చేసేందుకు పొరుగునున్న తమిళ కథానాయకులు ఉవ్విరులుతున్నారు. ఓ మంచి కథ కుదిరితే చాలు, కొత్త పాత అనే లెక్కలేసుకోకుండా తెలుగు దర్శకులతో కలిసి సినిమాలు చేసేందుకు సిద్ధమైపోతున్నారు. దీంతో ఇటు తెలుగు ప్రేక్షకులకు అటు తమిళ సినీ ప్రియులకు ఆశ్చర్యపరిచే కొత్త కలయికలు చూసే అవకాశం దొరుకుతోంది. ఇప్పుడు ఇలా తెలుగు చిత్రాలతో బాక్సాఫీస్ బరిలో జోరు చూపించేందుకు సిద్ధమవుతున్న తెలుగు తంబీలు టాలీవుడ్లో పలువురు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ కలయికలు ప్రేక్షకుల్లోనూ మార్కెట్ వర్గాల్లోనూ ఆసక్తి రేపుతున్నాయి. నిజానికి ఇప్పుడు హీరోలైనా దర్శకులైనా ఒక భాషకే పరిమితం చూసే రోజులు పోయాయి. ప్రతి ఒక్కరూ గతంలో ఒకే భాషకి పరిమితం అయిపోకుండా ఏకకాలంలో బహుభాషని లక్ష్యం చేసుకుంటూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితంగా సినీ పరిశ్రమల ముఖ చిత్రం పూర్తిగా మారిపోతోంది. ఆశ్చర్యపరిచే కొత్త కలయికలు వెండితెరపై ఆవిష్కరణమవుతున్నాయి. అవి మార్కెట్ లెక్కలన్నీ అమాంతం పెంచుకోవడంతో నిర్మాతలు సైతం ఆ తరహా కాంబోల్ని సెట్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. సో ఇది ఇక్కడ ప్రధానంగా సూర్య ఎన్నాళ్ళకెన్నాళ్లకు తమిళ అనువాద చిత్రం గజనీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సూర్య తర్వాత రక్త చరిత్రతో నేరుగా తెలుగు ప్రేక్షకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. సో ఈ విధంగా అందరు కూడా రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, ధనుష్, అలానే కార్తీ, ప్రదీప్ రంగనాథ్. ఇక ప్రధానంగా ఈ యొక్క వార్త ఇదేంటంటే నిజానికి కూడా ఇది మనం చాలా గర్వించాల్సిన విషయం. తెలుగు సినిమా వాళ్ళు గర్వించాల్సిన విషయం ఏంటంటే ఒకప్పుడు సినిమా అంటేనే తమిళనాడు, సో చెన్నై, మద్రాస్ అలా ఉండేది. తెలుగు సినిమా కూడా మద్రాసులోనే ఉండేది. మనకు తెలుసు 1960sలో షిఫ్ట్ అయింది. చెన్నారెడ్డి గారు సీఎంగా ఉన్న టైంలోనే ఎక్కువ సినిమాల్ని ప్రోత్సహించడం, ముందు అఖిల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు అగ్రతారులు హైదరాబాద్ షిఫ్ట్ అవ్వటం, అలానే గవర్నమెంట్ కూడా ఇక్కడ వాళ్ళకి ఫ్రీగా తక్కువ ధరకు ఫ్రీగా స్థలాలు ఇవ్వటం. ఆ విధంగా అదే క్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ కానివ్వండి, పద్మాలయ కానివ్వండి, ఎన్టీ రామారావు సంబంధించినటువంటి నాచారం స్టూడియో కానివ్వండి, రామానాయుడు స్టూడియో కానివ్వండి, ఇలా స్టూడియోస్ కోసం కూడా గవర్నమెంట్ స్థలాలు తక్కువ రేటుకి ఫ్రీగా ఇచ్చి ఎంకరేజ్ చేసింది. సో అప్పటికి కూడా మొన్నటి వరకు కూడా తమిళియన్స్ తెలుగు సినిమా వాళ్ళంటే చిన్న చూపు ఉండేది. ముఖ్యంగా మెయిన్ టెక్నీషియన్ అందరూ కూడా తమిళనాడు నుంచే వచ్చేవాళ్ళు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ సంబంధించి కానీ, డ్యాన్స్ కానివ్వండి, ఆర్ట్ సైడ్ కానివ్వండి, దాదాపుగా తమిళియన్స్ డామినేషన్ అనేది ఎక్కువగా ఉండేది. మాకు తెలుసు చాలాసార్లు సినిమా వాళ్ళు స్ట్రైక్ కూడా చేయడం జరిగింది. తెలుగు వాళ్ళు మినిమం ఇంతమంది ఉండాలి అనేది, ముఖ్యంగా డాన్సర్స్ అసోసియేషన్ సంబంధించిన ఇష్యూస్, జూనియర్ ఆర్టిస్టులు కానివ్వండి, ముఖ్యంగా స్టంట్ కానివ్వండి, ఇటువంటి క్రమంలో తమిళ డామినేషన్ చాలా ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి దశాబ్ద కాలాలుగా దాదాపు 30-40 సంవత్సరాలుగా మనం ఆ యొక్క డామినేషన్ చూసాం. ఈ క్రమంలో రాజమౌళి లాంటి దర్శకులు, ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మతోటి ఇట్లా నేషనల్ లెవెల్లో బాగా పాపులారిటీ పొందడం జరిగింది. దాని తర్వాత క్రమక్రమంగా సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ అనేవి ఇండియా లెవెల్లో బాగా ఉండేవి. ఆ సౌత్ ఇండియన్ ఫిలిమ్స్లో కూడా తమిళ దర్శకులు హవానే బాగా నడిచేది. ప్రభుదేవా లాంటి వాళ్ళు కానివ్వండి, లారెన్స్ లాంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళే ఎక్కువగా పోయాయి. సో ఈ క్రమంలో ఇప్పుడు రాజమౌళి శకం అనొచ్చు, ఇది వచ్చిన తర్వాత, వీరి యొక్క టైం వచ్చిన తర్వాత, రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకుల యొక్క ప్రతిభను చూసిన తర్వాత, వాళ్ళ యొక్క కథలు చూసిన తర్వాత ఏంటంటే నేషనల్ లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో స్టాండర్డ్స్లో ఉండేటువంటి ఈ కథలు అదే రేంజ్లో హిట్ కావడం వల్ల మనం చూసాం ఇన్ని సంవత్సరాల మన ఇండియన్ ఇండస్ట్రీ రికార్డు పుష్ప 2 దాదాపు 1900 crores, దాదాపు 2000 కోట్లకు చేరువలో వచ్చింది అంటే అది మామూలు విషయం కాదు. ఈ క్రమంలోనే అటు పక్కన హిందీ సినిమాని వరుసగా ఫ్లాప్ కావటం, తెలుగు సినిమాలు నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో హిట్ అవ్వటం, ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే బాలీవుడ్ ఎక్కువగా తెలుగు కథల మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేసింది. తెలుగు దర్శకుల్ని కూడా తీసుకొని వాళ్ళు సినిమాలు చేయడం చూసాం మనం. ఈ క్రమంలో తమిళన్స్ ఇప్పుడే మనం చూసాం కమల్ హాసన్ లాంటి పెద్ద అగ్రనాడు కూడా తెలుగులో డైరెక్ట్ తెలుగు సినిమా చేసినా చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కువ తమిళ్లో స్ట్రైట్ ఫిలిమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మార్కెట్ ఉన్నప్పుడు కూడా డైరెక్ట్గా చేయడం అనేది చాలా తక్కువ. ఒకనాథ ఇద్దరు కృష్ణులు, సాగర సంగమం, ఇట్లా విశ్వనాథ్ గారి సినిమాలు కొన్ని సినిమాలు తప్పించి డైరెక్ట్ స్ట్రైట్ సినిమా చేసింది చాలా తక్కువ. విశ్వనాథ్ గారు కాకుండా బయట డైరెక్టర్లతో కానీ బయట ప్రొడ్యూసర్లతో కానీ చేసింది రామానాయుడు గారితో 2-3, ఇంద్రుడు చంద్రుడు, ఒకనాథ ఇద్దరు కృష్ణులు, ఇలాంటి చాలా తక్కువ సినిమాలు స్ట్రైట్ తెలుగు చేశారు. కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు తమిళ హీరోలు
తెలుగులో తెలుగు డైరెక్టర్లతోటి తెలుగు హీరోలతోటి కలిసి సినిమా చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇది ఒక శుభ పరిణామం అని చెప్పచ్చు. తెలుగు ఇండస్ట్రీ ఏ విధంగా గ్రో అవుతుందో అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. అలానే ఇప్పుడు చూసామన్నా రజనీకాంత్, కార్తీ, సూర్య ఇలా అందరూ కూడా తెలుగు హీరోలతో కలిసి సినిమా చేసే పరిస్థితి ఉంది. తెలుగు హీరోల్ని కూడా వాళ్ళ సినిమాల్లో తీసుకునే పరిస్థితి కూడా ఉంది. ఒక పక్కన మార్కెటింగ్, అదేవిధంగా ఇంకో పక్కన కథాపరమైన మంచి కథలు ఉంటున్నాయనేటువంటి ఉద్దేశంతో మనం చూసాం కుబేరా, సార్ సినిమాల్లో కూడా హీరో మనకి ధనుష్ ఏ విధంగా అయితే సార్ సినిమాలో డైరెక్ట్గా ఫస్ట్ ఎంట్రీ ఇచ్చారు తెలుగులోకి, స్ట్రైట్ తెలుగు సినిమా. అది తమిళ్లో కూడా పెద్ద హిట్ అయింది, తెలుగులో కూడా హిట్ అయింది. అలానే ఇప్పుడు కొత్తగా వస్తున్న కుబేరా కూడా నాగార్జునని చేసుకున్నారు. ఆ విధంగా దర్శకుడు శేఖర్ కమ్ముల తెలుగు దర్శకుడిని తీసుకొని సినిమా చేయడం జరిగింది. సో ఈ విధంగా తెలుగు సినిమా అనేది నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదుగుతుందని చెప్పచ్చు. సో ముఖ్యంగా తమిళియన్స్, మన సౌత్ ఇండియాలో తమిళియన్స్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. అలాంటి తమిళియన్స్ కూడా తెలుగు వాళ్ళని ఆహ్వానించడం, తెలుగు వారి దగ్గరికి కథలు తీసుకోవడం, తెలుగు వారి సినిమాల్లో చేయడం అనేది తెలుగు ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తున్నాయని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం అనుకోవచ్చు. ఇకపోతే సంయుక్త మీనన్, పూరి, జగన్ చేసిన పూరిలో సంయుక్త మీనన్ తెలుగు, హిందీ, తమిళం అనే తేడాలు లేకుండా అన్ని భాషల్లో చుట్టేస్తుంది. వరుస సినిమాలతో జోరు చూపిస్తుంది. అయితే ఇప్పుడు ఆమె ఖాతాలో మరో పాన్ ఇండియా సినిమా చేరింది. తమిళ కథానాయకుడు విజయ్ సేతుపతి, దర్శకుడు పూరి జగన్నాథ్ కలయికలో ఓ బహుభాషా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీని పూరి కనెక్ట్స్ పథకంపై నిర్మిస్తున్నారు. సీనియర్ నటి టబు ఓ ప్రధాన పాత్రధారిగా కనిపించనుంది. ఇప్పుడు ఈ బృందంలో సంయుక్త కూడా చేరింది. ఆమె ఈ సినిమాలో కీలక పాత్ర పోషించినట్లుగా తెలియజేస్తూ చిత్ర వర్గాలు మంగళవారం సామాజిక మాధ్యమాల్లో వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆమె నడకలో హుందాతనం, కళ్ళలో ఆగ్రహం అంటూ తన ఫోటోని పంచుకున్నాయి. ఇదొక పూర్తి స్థాయి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ముసాబు కానుంది. విజయ్ ఇందులో మునుపెన్నడూ చేయని విభిన్న పాత్రతో సరికొత్త లుక్తో కనిపించనున్నారు. త్వరలో చిత్రీకరణ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో భిక్షామ్ దేహి అనే పేరు పరిచయంలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక సంయుక్త ప్రస్తుతం తెలుగులో అఖండ 2, తాండవం, స్వయంభూ చిత్రాల్లో నటిస్తున్నారు. తమిళ్లో లారెన్స్తో బెంజ్లో సందడి చేస్తుంది. హిందీ, మలయాళంలో ఒక్కో సినిమా చేస్తుంది. సంయుక్త మీనన్ మనకు తెలుసు, వకీల్ సాబ్లో ఒక చిన్న క్యారెక్టర్తో దాదాపుగా తెలుగులో సందడి చేసిన సంయుక్త మీనన్ ఆ తర్వాత పలు సినిమాల్లో యాక్ట్ చేశారు. కాకపోతే ఏంటంటే సంయుక్త మీనన్ చేసిన సినిమాలు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. దాదాపు ఒక లక్కీ హ్యాండ్, గోల్డెన్ లెగ్ అనేటువంటి ఒక ముద్ర అయితే సంయుక్త మీనన్ తన సొంతం చేసుకుంది. సో విరూపాక్ష కూడా పెద్ద హిట్ అయింది. సో ఇట్లా తను చేసిన సినిమాలన్నీ కూడా హిట్ కావడంతో ఒక లక్కీ హ్యాండ్ అనేటువంటి సంయుక్తకి పేరు పడింది. అదే జోరుతోటి అన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తుంది. లక్కీ ఇప్పుడు కూడా ఆమె చేసే సినిమాలు కూడా మంచి పాజిటివ్ టాక్ ఉన్న సినిమాల్లో ఉన్నాయి. స్వయంభూలో కూడా చేస్తుంది. స్వయంభూ మనకు తెలుసు నిఖిల్ హీరోగా పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. దాంట్లో కూడా హీరోయిన్ సంయుక్త మీననే ఉంది. అదేవిధంగా లారెన్స్, డ్యాన్స్ మాస్టర్ లారెన్స్, ఆయన హీరోగా చేస్తున్న సినిమా బెంజ్లో కూడా 3 హీరోయిన్లో ఒక హీరోయిన్గా సంయుక్త మీనన్ నటిస్తుంది. అయితే పూరి జగన్నాథ్కి ఇప్పుడు సక్సెస్ అనేది ఖచ్చితంగా 100% అవసరం ఉన్నటువంటి టైం ఇది. ఈ టైంలో తను విజయ్ సేతుపతి లాంటి ఒక మంచి నటుడితోటి ఒక సినిమాని అనౌన్స్ చేసిన విషయం మనకు తెలిసిందే. దాంట్లో ఒక కీ రోల్లో సంయుక్త మీనన్ యాక్ట్ చేస్తున్నట్టుగా ఈ యొక్క వార్త. నిన్ననే పూరి కనెక్ట్స్ అనేటువంటి ఆ బ్యానర్ మీద వస్తున్న సినిమాకు సంబంధించి ఆ యొక్క చిత్ర యూనిట్ అనేది ఒక అప్డేట్ అయితే ఇచ్చింది సోషల్ మీడియాలో. దాంట్లో సంయుక్త మీనన్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నట్టుగా ప్రకటనలో ఉంది. సో ఏదేమైనా పూరికి ఇప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క విజయం, ఈ సినిమా విజయం అనేది చాలా అవసరం. వరుస అపజయాలతో ఉన్నటువంటి పూరికి ఇది ఒక ఖచ్చితంగా ఛాలెంజ్గా తీసుకుంటే మాత్రం పూరి ఖచ్చితంగా హిట్ కొడతాడు. ఆ విషయంలో డౌట్ లేదు. పూరి జగన్నాథ్ గురించి తెలుసు. పూరి జగన్నాథ్ కొంచెం టైం తీసుకొని మంచి స్క్రిప్ట్ ఇంకా రెడీ చేస్తే మాత్రం ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు అవసరం కూడా కాబట్టి ఈ టైంలో పూరి ఖచ్చితంగా హిట్ కొట్టాలి, హిట్ కొడతాడని కూడా నమ్ముదాం. ఇది సంయుక్త మీనన్ సంబంధించిన తాజా ఇన్ఫర్మేషన్.